ఈ మధ్యన మటన్ బిర్యానీలు, దమ్ బిర్యానీలు, కిచిడి, ఆ భోజనాలు ఈ భోజనాలు తిని బోర్ కొట్టేసిందండి. బోర్ అంటే అర్థం తెలుసా మీకు? కరెక్ట్ పదం చెప్పాలంటే బోర్ అనే దానికి కరెక్ట్ పదం ఏంటంటే వేరే ఫుడ్ ఏదైనా ట్రై చేయి బాబు, తిని తిని మొహం మొత్తేసిందని అర్థం. ఎప్పుడు తింటున్నాం కదా, ఏదో వెరైటీ టేస్ట్ చేద్దామని రోడ్డు మీదకి వెళ్ళేసరికి నాకు బోర్డులు కనిపించింది. ఎక్కడ చూసినా అక్బర్ హలీం, మోడర్న్ హలీం, పిస్తా హలీం, షాహిబ్ హలీం, వలీ హలీం కనిపిస్తున్నాయి. హలీం అనే పేరు వింటున్నా చాలా కాలం నుంచి. కాకపోతే అది ట్రై చేయాలని మనసులో ఉంది, కానీ అది ఎలా ఉంటుందో ఏంటో, అది వెగటగా ఉంటుందో లేకపోతే బాగుంటుందో, ఎలా ఉంటుందో ట్రై చేయాలనిపించింది నాకు. ఫైనల్గా అయితే మా ఏరియాలో పిస్తా హలీం పెట్టారండి. పిస్తా హలీం టాప్ అనమాట వరల్డ్లో. పిస్తా హౌస్ అని మీకు తెలిసే ఉంటుంది, మన గూగుల్ తల్లిని అడిగితే చెప్పేస్తుంది. పిస్తా హౌస్ అనేది వరల్డ్లో టాప్ హలీం ప్రొడ్యూసర్స్, హలీం తయారు చేస్తారనమాట వీళ్ళు. చాలా అవార్డులు వచ్చినాయి అంటూ వీళ్ళకి. ఎక్కడుందని సెర్చ్ చేస్తే పలానా చోట ఉంది వెళ్ళి బాబు అన్నారు. అక్కడికి వెళ్తే అండి జనాలు ఉన్నారండి, క్రౌడ్. ఒక టెంట్ వేసి అక్కడ టెంపరీగా పెట్టారు, తయారు చేసి ఇమీడియట్గా ఇచ్చేయడమే. హాట్గా తినాలి. కిరణ్ చెప్పాడు నాకు, హాట్గా తినాలి లేకపోతే వెగట వస్తుందని. సరే వెళ్ళి ఎంత హలీం అని అడిగాను. 200 grams అంటండి, 390 రూపాయలు అంట. 390 రూపాయలు అనగానే నాకు పట్టేసింది ఇక్కడ గుండె. 390 రూపాయలు అంటే నాలాంటి పూర్ మ్యాన్కి చాలా కష్టం కదండి. 390 రూపీస్ ఖర్చు పెట్టాలంటే ఇక్కడ నొప్పండి. తిందామా వద్దా రోజుల నుంచి తిందామా వద్దా తింటామా వద్దా 390 రూపాయలు. అమ్మో, అక్కడికి వెళ్తాను వచ్చేస్తాను. ఇంకా డబ్బులు జారకూడదు కదా మనకి, ఫ్రీగా రావాలి ఏదైనా. సరే నేను ఇంకా డేర్ చేసి ఈవేళ హలీం తెచ్చాను. ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎలా ఉందో. అది అడిగాను, బాబు ఎలా చేస్తారని అడిగితే వాళ్ళు చెప్పారు. మీకు తెలిసినా నేను ఒకసారి వాళ్ళు నాకేం చెప్పారో మీకు చెప్తాను. రకరకాల పప్పులు, బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, పెసరపప్పు, మినపప్పు, రకరకాల పప్పులు వేసంట. మాంసం ఉంటుంది కదా, ప్యూర్ మేక మాంసం అనమాట, లేకపోతే పొట్టేలు మాంసం వేసి దగ్గర 16 గంటలు అది ఉడకబెడితే మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా. చాలా స్ట్రెంత్ అంటండి, నేను నమ్మలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు తెచ్చాను. 390 రూపాయలు ఖర్చు పెట్టారంటే 390 రూపీస్ ఎగ్జాక్ట్లీ 390 రూపాయలు ఖర్చు పెట్టి హలీం తెచ్చాను. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఆ పిస్తా హలీం డబ్బా ఇది. ఇదిగోండి చూడండి, నేను అబద్ధం చెప్తే మీ గురించి 390 రూపాయలు ఖర్చు పెట్టి హలీం డబ్బా తెచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అది ఒకసారి ఎలా ఉందో చూద్దాం. మూత తీసేసిన తర్వాత మీకు కనిపిస్తుందో, నెయ్యి పోసారు పైన, కొద్దిగా కోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన ఉల్లిపాయలు జిమ్మారు. ఇది ఎలా ఉంటుందంటే వేడిగా ఉన్నప్పుడు తినేసేయాలి, లేకపోతే కొద్దిగా వెగట అనిపిస్తుంది అంట. నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. కొత్తిమీర పేస్ట్ అన్నమాట. 16 గంటలు ఉడికిపోయిన మాంసంతో కలిసింది పప్పులు, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, డ్రై ఫ్రూట్స్, ఆ ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్, కరివేపాకు, కొత్తిమీర, అది ఇదేని కాదు అన్నీ వేశారు. మొత్తం 16 గంటలు తిప్పి పేస్ట్ లాగా అయిపోయి అయితే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. కొంత మొదట్లో వెగట్ అనిపిస్తుంది, తిన్నవాళ్ళకి బాగుంటుందండి. నేను అక్కడ ఒక అబ్బాయి కనిపించాడు, బాగుంటుందంటే నేను 20 రోజుల నుంచి వస్తున్నాను బ్రో అన్నాడు. ఎవరిని అమ్మ 20 రోజులు అంటే 20 × 390 ఎంత? దగ్గర 7,000 రూపాయలు ఖర్చు పెట్టి తింటున్నాడు. పైన అయితే ఈ హలీం అండి, అక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న చితక పిల్ల పీచు పెద్ద ముసలి రాజకీయ నాయకులు ఇంటి వాళ్ళు వీళ్ళు కారులో వచ్చి తెగ తినేస్తున్నారండి, పట్టుకెళ్ళిపోతున్నారు పార్సల్స్. అక్కడైతే హాట్గా సర్వ్ చేస్తున్నారు. నేనైతే హాట్గా ఇంటికి తెచ్చాను. మీకు వీడియో చేయాలి కదా, అక్కడ కుదరతున్నాను. ఒప్పుకోవచ్చు ఇంత ఫ్రీగా మాట్లాడలేను. మధ్యలో బోన్స్ తగులుతున్నాయి. ఒక విషయం అండి, వీళ్ళకి GI ట్యాగ్ ఉంది. GI అంటే జియోగ్రాఫికల్ ఇండెక్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ హలీంకి ఉన్న క్వాలిటీని బట్టి వాళ్ళకి ఆ ట్యాగ్ ఇచ్చేస్తారు. ఆ ట్యాగ్ ఇచ్చారంటే సూపర్ అన్నమాట. ఇంకా ఉందండి, దమ్ము ఉంది. మటన్ పీసులు అండి, 200 గ్రాముల హలీం. మీ ఒక్కళ్ళ గురించి మీకు వీడియో చేయడం గురించి మిమ్మల్ని సంతృప్తి పరచాలి. నాకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే తప్పదు. అసలు చల్లబడి అసలు తినలేవండి. సంథింగ్ స్పెషల్ అండి, సంథింగ్ స్పెషల్. అప్పుడప్పుడు ట్రై చేయడంలో
ఇదేమి లేదు, ట్రై చేయొచ్చు. మీకు ఈ హలీం విశేషాలు చెప్తే సగం డబ్బా ఖాళీ అయిపోయింది. వేడివేడిగానే తినాలి. మొత్తం అంతా ఖాళీ అయిపోయిందండి. ఇది తిన్న రోజున ఖచ్చితంగా ఫుడ్ మానేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా హెవీ ఫుడ్ అనమాట. హలీం నీకు గులాం సలాం. హలీం అందరికీ రుచి చూపించిన పిస్తా హౌస్ వాళ్ళకి, హలీం కనిపెట్టిన వాళ్ళకి ఒక హ్యాట్స్ ఆఫ్ అండి.